అసలు మనం భోగి పండుగ ఎందుకు జరుపుకుంటామో తెలుసా? తెలుసు, తెలియదు. భోగి పండుగ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి జరుపుకునే పండుగల్లో మొదటి పండుగ. ఇది కేవలం ఒక ఫెస్టివలే కాదు, చలికాలం గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ వంటివి ఎక్కువ అవుతాయి. దీనివల్ల మనకి జ్వరం, దగ్గు, జలుబు వంటి రోగాలు వచ్చేవి. ఇది గమనించిన మన పెద్దవాళ్ళు భోగి మంటల్లో వేప కొయ్యలు, మామిడి కొమ్మలు, ఆవు పిడకలు వంటివి వేసి మండించేవారు. ఆ మంట నుంచి వచ్చే పొగతో గాలిలో ఉన్న టాక్సిన్స్, వైరస్ అన్ని క్లియర్ అవుతాయని, ఎటువంటి మోడర్న్ సైన్స్ లేకపోయినా ప్రకృతిని అర్థం చేసుకొని తెలుసుకున్నారు. అంతేకాకుండా చలికాలంలో మన బాడీలో కఫం ఎక్కువ అవడం వల్ల మన బాడీలో బ్లడ్ ఫ్లో అంత ఫాస్ట్ గా జరగదు. ఈ టైంలో మనం భోగి మంట ముందు కూర్చొని వెచ్చని సగ కాల్చుకోవడంతో మన బాడీ మళ్ళీ యాక్టివ్ గా మారుతుంది. ఈ పండుగలో భాగంగా పిల్లలందరూ ఎప్పుడు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని రేగి పండ్లు, చెరుకు ముక్కలు, పూలు, నాణ్యాలు వంటి భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు. భోగి పండుగ అంటే కేవలం ఇంట్లో పాత వస్తువులు కాల్చడమే కాదు, మన బాధలో మన కష్టాలన్నీ వదిలి కొత్త జీవితంలోకి వెళ్లాలని నేర్పించేది ఈ భోగి పండుగ. ఈ పండుగ మీరు ఎవరితో కలిసి హ్యాపీగా జరుపుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.